కృష్ణ చైతన్య అండ్ వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? చెప్తున్నాను కదండి. నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మేము బెంగుళూరు వెళ్ళేటప్పుడు డ్రాప్‌కొచ్చారు. అక్కడైతే ఓకే. జాగ్రత్త చేసుకోరండండి అని చెప్పి మాట్లాడారు. తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్‌గా లేదు. హ్మ్. సో, నా వరకు కరెక్ట్‌గానే ఉన్నారు. హ్మ్. వాటెవర్ నేను అక్కడ అమ్మాయిలది కూడా రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు నేనున్నాను. ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్‌లీ అబ్బాయి యుటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు హ్మ్. కదండీ. హ్మ్. సో, నా లిమిట్స్ నేనెప్పుడు క్రాస్ అవ్వను. ఓకే. నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే గానీ, హ్మ్. ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్లి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు అమ్మాయిలది తప్పంటున్నారా? నేను తప్పు అనట్లేదు. మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా! ఒకవేళ ఆ! తను కంఫర్ట్‌గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా అబ్బాయే కంఫర్ట్‌గా మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడకుండా ఉంటది? ఓకే. ఇద్దరిది తప్పు అయ్యి మేబీ ఉండొచ్చేమో గానీ మేబీ 100%. ఓకే. నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తే. యాహ్! 100% మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేసారా ఎప్పుడైనా? మోటివేట్ అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మన మూవీస్ గురించి యాక్చువల్‌గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి. హ్మ్. హ్మ్. సో, ఏదైనా ఒక 3 గంటల సినిమా చేసి థియేటర్‌కెళ్ళి చూసొచ్చామనుకో, హ్మ్. దాంట్లో ప్లస్ ఏది, నెగెటివ్ ఏది అనేదని చెప్పి కంప్లీట్‌లీ వాళ్ళు మోటివేషన్ స్పీక్‌లోనే మేము కూడా అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు. ఇది ఆల్రెడీ చెప్పావు. నీ ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హ్మ్. సినిమా కష్టాలు హ్మ్. చాలా ఇబ్బందులుంటాయి. యాహ్! ఇలాంటివి మీకు ఉన్నోళ్ళా మీరు ఫస్ట్? ఉన్నోళ్ళ మీన్స్ ఓకే. ఉన్నాయి. యాహ్! మంచిగున్నాయి ఇంట్లో. హ్మ్. ఓకే. మీకైతే కష్టాలు ఉండవేమో. ఆ కష్టాలు లేకుండా ఎలా అంటే నేను డిపెండెన్స్ కాదు. ఇండిపెండెంట్‌గా ఉండాలి అని అనుకుంటా. ఓకే. ఏది అయినా నేనే చూసుకుంటా. ఓకే. మేము ముగ్గురం అమ్మాయిలు. హ్మ్. డ్యాడీ వాళ్ళు, అక్క వాళ్ళకి ఇద్దరికీ మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి పెళ్లి చేశారు. బావున్నారు. ఇద్దరికి పెళ్ళైపోయాయి. యాహ్! నీకొక్కదానికే అవ్వలే. ఓకే. అండ్ నా వరకు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ప్రియారిటీస్ ఉన్నాయి. ఓకే. చిన్న పాప నేను. హ్మ్. ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ ఎక్కడో నేను ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా నేను పోగొట్టుకున్నానని ఒకసారి ఫీల్ అవుతూ ఉంటా. సినిమా కష్టాలేంటి నీవి? సినిమా కష్టాలు నంబర్ ఆఫ్ ఇప్పుడు మీకు అమ్మాయిలు ప్రతి దాంట్లోనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఒక ఆడిషన్‌కెళ్తా. అక్కడ ఒక 10 మెంబర్స్ అమ్మాయిలొస్తారు. వాళ్ళలో మనం సెలెక్ట్ అవుతామా? కామా? అదొక టెన్షన్ ఉంటది. బట్ వాళ్ళు మనకి అంత ఈజీగా ఛాన్స్ రాదు. హ్మ్. హ్మ్. మన యాక్టింగ్ చూడాలి. ఓకే. ఈ అమ్మాయి ఏంటి? బాడీ, ఫిజిక్ ప్రతిదీ ఉండాలి. ఒక హీరోయిన్ అంటే హ్మ్. ఆ అమ్మాయి కళ్ళు గాని, స్కిన్ టోన్ గాని, వాటెవర్ అన్నీ ఉండాలి. హ్మ్. కొంతమంది దగ్గరికెళ్తే లైక్ ఈమె ఏం సెట్ అవుతదిలే అన్న కూడా అనేస్తారు. హ్మ్. కానీ ఎక్కడో నాకొక పాజిటివ్ థాట్ ఉంటది. హ్మ్. నాకు లైఫ్ ఉంది. నాలో ఆ క్వాలిటీ ఉంది అని చెప్పేసి నేను ఎవరు నెగెటివ్ అన్నా నేను పట్టించుకోను. ఓకే. అన్నారా? ఎవరైనా ఇబ్బందులు పడ్డావా? ఫేస్ మీద చెప్పారా? అలా ఫేస్ మీద ఎందుకు చెప్పలేదు. హ్మ్. బట్ ఏదో వస్తది కదండీ టాపిక్. హ్మ్. అలా నా వెనక మాట్లాడుకున్నారు. హ్మ్. ఉన్నారు నీ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఉంటారు ఆబ్వియస్‌లీ. ఏం చేస్తావు వాళ్ళటప్పుడు? నేనంటూ ఇప్పుడు నా గురించి ఏది నెగెటివ్ అనుకుంటారో, హ్మ్. అది అంతా పక్కన పెట్టి వాళ్ళు నెగెటివ్ 100% అనుకున్నారనుకో, హ్మ్. నేను పాజిటివ్ 200% చేసి చూపిస్తా. హ్మ్. సో, ఆ ప్లేస్ వచ్చేంత వరకు నేను మాట్లాడొద్దనుకుంటా. ఇప్పుడు నీకు లీడ్ రోల్స్ లేవు. హ్మ్. సైడ్ రోల్స్ ఉన్నాయి. హ్మ్. చేస్తావా? అంటే ఆ క్యారెక్టర్ మీద నాకు ఇంపాక్ట్ ఒస్తది. ఆ! లైక్ నాకు 'అల్లు అర్జున్' అంటే ఇష్టం. ప్రతి ఇంటర్వ్యూలోనే నేను చెప్తాను. హ్మ్. లైక్ ఇప్పుడు రీసెంట్‌గా అమ్మాయి క్యారెక్టర్ హైప్ వచ్చింది. సో, అలాంటి హైప్ వచ్చే క్యారెక్టర్స్ చేస్తాను. నార్మల్ అయితే చెయ్యను. ఓకే. ఓన్లీ హైప్ వచ్చే క్యారెక్టర్స్. హ్మ్. లైక్ ఇప్పుడు చాలామంది గ్లామరస్ చాలామంది హ్మ్. ఇండస్ట్రీకి వస్తుంటారు. వై నిన్ను అని అంటే నువ్వేం చెప్తావు? నిన్నెందుకు తీసుకోవాలి? ఒక డైరెక్టర్‌కి ఓకే. ఈ మూవీకి ఈ హీరోయిన్ ఇలా ఉండాలి. హ్మ్. బాడీ, ఫేస్, కళ్ళు ఈ క్యారెక్టర్‌కి అమ్మాయి సెట్ అవుతది హ్మ్. అని డైరెక్టర్సే ఉంటారు. హ్మ్. లైక్ 'పుష్పకి' 'రష్మిక మందన' అయితేనే సెట్ అవుతది అని అనుకోని ఆమెనే తీసుకున్నారు. 1 ఆర్ 2 పార్ట్ 2 కూడా. ఆ! సో, నా వరకు కూడా తిను అయితే సెట్ అవుతది ఈ క్వాలిటీస్‌లో అని నా వరకు డైరెక్టర్స్ ఒకవేళ హ్మ్. ఇప్పుడు ఒక 2, 3 మూవీస్ అలా వచ్చాయి. హ్మ్. లైక్, లైక్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ నుంచి హ్మ్. నార్మల్ తెలుగు అమ్మాయి లుక్ 2 క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉంటాయి. హ్మ్.
లుక్ చేంజ్ ఓవర్ వస్తుంది. Hmm. అలా ఒక మూవీ వచ్చింది. నీవు చేసిన సినిమాలు అక్కడికి వెళ్ళి రిలీజ్ అవ్వకుండా అయిపోయినవి ఎన్ని ఉన్నాయి? ఇంకా ఒక 2 మూవీస్ ఉన్నాయండి. రాకుండా ఆగిపోయా? మ్మ్. ఏ పేమెంట్లు వచ్చాయా? ఆ, కూడా జస్ట్ ఒకటి అడుగుతున్నా, మ్మ్. పేమెంట్ తీసుకున్నారు, మ్మ్. సినిమా యాక్ట్ చేశారు, ఆ సినిమా స్క్రీన్ మీదకి రాలా, మ్మ్. ఫీల్ అవుతావా? ఖచ్చితంగా ఫీల్ అవుతాను. పేమెంట్ వచ్చిందిగా. అంటే పేమెంట్ నేను ఈరోజు ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నా, రేపు వెళ్ళి ఖర్చు పెట్టేస్తాను. మ్మ్. ఒక మూవీ ఒక ఆల్మోస్ట్ 25-30 డేస్ నేను కష్టపడి చేసి మ్మ్. వాట్ ఎవర్ మార్నింగ్ సెట్కి వెళ్ళి ఈవినింగ్ వరకు సెట్కి వెళ్ళి రోడ్స్లో పరిగెంతించి ఒక పిచ్చి దానిలా క్యారెక్టర్ వేసి ముంతాజ్ శ్రీరామ్లయ్య అని చెప్పి ఒక మూవీ చేశాను. మ్మ్. లిటరలీ ఒక్క గ్యాప్ లేకుండా షూట్ చేశారు. మ్మ్. డేలో ఒక హాఫ్ అన్ అవర్ అండి, నాకు కొంచెం టైర్డ్ ఉంది కూర్చుంటా. ఇప్పటికీ 2 years అవుతుంది, రిలీజ్ చేయలేదు. ఇంకా రిలీజ్ రిలీజ్ అడుగుతావా రిలీజ్ చేయండి అని? నేను అడగను. నీకు యాటిట్యూడ్ ఉంది, అలాగే తింగరతనం ఉంది. అందుకే 2 భరించేవాడే హస్బెండ్ గా కావాలి. అదే దాన్ని భరిస్తున్నాం కదా, అరగంట అవుతుంది. ఇక్కడ వారికే భరిస్తారు, ప్రతి అమ్మాయి దగ్గర ఇదే చెప్తున్నారు మీరు. ఆ? మ్మ్. లేదు అలా ఏం చెప్ప, నీకే చెప్పా ఇది. ఓకే అన్న, నిజం ఎవరైనా అన్నారా నిన్ను తింగరతనము ఉంది, ఇది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి? తింగర్తనం ఉంది, సైకోతనం ఉంది, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి. దాని నుంచి నాకు అన్ని భరించేవాడు కావాలి, అన్ని అంటే భరించలేని వాడు ఎవరు వచ్చి వెళ్ళిపోయాడా నీ life ఎస్ లో? అవునా? ఎస్. ఎవరు? ఏంటి కథ ఒకసారి చెప్పు, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. చెప్పు ఒకసారి. వదిలేండి, దాని టాపిక్ తీస్తే ఇంకా ఏడు. ఏం లేదు చెప్పు, జస్ట్ బ్రేక్ స్టోరీ, ఆయన పేర్లు ఏం చెప్పకు, జస్ట్ స్టోరీ వాట్ హ్యాపెండ్ అని చెప్పు.